ముద్రగడ పద్మనాభం గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రంలో ఒక పేజీ ఉన్న వ్యక్తి, తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని చనిపోయిన తర్వాత, చనిపోయిన ముందు కూడా ట్రోల్ చేయడం, వ్యక్తిగత హననానికి పాల్పడడం చాలా దుర్మార్గమైన విషయం. ఎందుకంటే వ్యక్తిత్వం కాపాడుకోవడం కోసం, ఆయన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం రాజకీయాల్లో చాలా అవకాశాలను ఆయన త్యాగం చేసినాడు, సాక్రిఫైస్ చేశాడు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి క్యాండిడేట్గా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే ఆయన కాపు ఉద్యమానికి నాయకత్వం ఇచ్చారు. నిజానికి కాపు ఉద్యమానికి నాయకత్వం ఇస్తే కులం ముద్రేసి ఆయన అవకాశాలు తగ్గిపోతాయి. కానీ తను నమ్మిన దానికోసం అవకాశాలు తగ్గడానికి కూడా సిద్ధపడ్డాడు. తన క్యారెక్టర్ కాపాడుకోవడం కోసం ఆయన చేసిన ప్రతి ఉద్యమంలో వ్యక్తిగత ప్రయోజనం కన్నా సామూహిక ప్రయోజనాల కోసం కృషి చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని ట్రోల్ చేయడం అంటే ఖచ్చితంగా ప్రభుత్వం లేదా ఇంకొకరు ప్రోత్సాహంతో ఏదైతే జరుగుతున్నాయో ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఒక పక్క ట్రోల్స్ ప్రోత్సహిస్తా, ఇంకో పక్క ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు చేయడానికి ముందుకు రావడం అనేది ఎట్లా చూడాలి? దీన్ని ఆపాలి కదా, ప్రభుత్వం ఖండించాలి కదా. ఇప్పుడు మొన్నే కేబినెట్లో ఒక టాస్క్ ఫోర్స్ చేస్తా ఉన్నారు, కొంతమంది వ్యక్తుల యొక్క వ్యక్తిగత హననాన్ని పాల్పడితే చర్యలు తీసుకుంటామని. మరి ఇప్పుడు స్టార్ట్ చేయండి, ఒక మంచి సంప్రదాయం కదా, స్టార్ట్ చేయండి. ముద్రగడ వారి విషయంలో ఎందుకు స్టార్ట్ చేయరు? ముద్రగడ పద్మనాభం గారు ఒక ఎమోషనల్ కనెక్ట్ అయ్యారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వారు పాడి మోశారు, దాన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు వారు చనిపోయిన రోజు నుంచి ఆయన చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాడు. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా వ్యక్తిగత గౌరవాన్ని కాపాడే వ్యక్తి. ఏదో రాజకీయ అవసరాల కోసం నటించడం అనేది జగన్ గారికి ఎప్పుడు జరగదు. ఆయన ఎమోషనల్గా కనెక్ట్ అయితేనే వారి పట్ల సానుకూలంగా ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు తన ఎక్స్లోనే స్పందిస్తూ తండ్రితో సమానులు, ఆయన ఇంతవరకు నాకు తెలిసి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఎప్పుడు కూడా తండ్రి మా పితృ సమానులని ఎవరికీ వాడలేదు. ఒకసారి బొత్స సత్యనారాయణ గారికి తండ్రి సమానులంటూ అన్న అంటానని చెప్పాడు, ఆయన ఎమోషనల్గా ఆ రోజు ఫీల్ అయ్యాడు. రెండో వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు, ఆయన ఫీల్ అయితేనే చెప్తాడు, నటించడం జగన్మోహన్ రెడ్డికి రాదు. పాడి మోయడం కూడా ఒక ఎమోషనల్ కనెక్ట్ అయ్యాడు, ఆయన ముందంచుకున్న మార్గం కాదు. ఎందుకు అన్నారంటే ఒక క్లిష్టమైన సమయంలో ముద్రగడ పద్మనాభం గారు వైసీపీ కోసం సాక్రిఫైస్ చేశాడు. చివరకు పందెం కాసిన సమయంలో ఛాలెంజ్ స్వీకరించే క్రమంలో తన పేరు రెడ్డిగా మార్చుకున్నాడు. అంటే తన పార్టీ కోసం, తన కోసం ఎంత సాక్రిఫైజ్కి సిద్ధపడ్డ ముద్రగడ పద్మనాభం పట్ల జగన్ గారు ఎమోషనల్ కనెక్ట్ అయినాడు. ఆ కనెక్షనే ఆయన్ని గౌరవించడానికి కారణమైంది. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఈరోజు కావాలని చేస్తానని చెప్పడం అనేది ఆయనకు లభించిన గౌరవం. దాన్ని చూసి వారవలేక చేసే ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. ఖచ్చితంగా జగన్ గారు నిన్న స్పందించిన తీరు కానీ, రాష్ట్రంలో వైసీపీ శ్రేణులు, ముద్రగడ పద్మనాభం గారికి వైసీపీతో ఉన్న అనుబంధం చాలా స్వల్పం, కానీ రాష్ట్రంలో ప్రతి వైసీపీ కార్యకర్త మా పెద్ద దిక్కును కోల్పోయామన్నంతగా కనెక్ట్ అయినారంటే కారణం ఆయన స్వల్పకాలంలో కూడా పోషించిన పాత్ర. కాబట్టి అలాంటి వ్యక్తి కాబట్టి జగన్ గారి దగ్గర నుంచి కింద పార్టీ కార్యకర్తలకు ఎవరికేం పిలుపులే, ఎవరికి వాళ్ళు చేశారు. కాబట్టి ముద్రగడ పద్మనాభం ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి పైన ఇట్లా చేస్తే మీకే నష్టం. ఖచ్చితంగా ప్రభుత్వానికి మొన్న కేబినెట్లో మీరు సబ్ కమిటీ వేయాలనుకున్నారు, టాస్క్ ఫోర్స్, అది నిజంగా పారదర్శకంగా వేయాలనుకుంటే ఫస్ట్ కేసుగా ముద్రగడ పద్మనాభం తీసుకొని వేయగలిగితే ప్రభుత్వ నిర్ణయానికి ఒక సార్థకత వస్తుంది.